సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద స్క్రిప్ట్ కిట్ యూట్యూబ్ ఛానల్. మోడ్యూల్ నెంబర్ మీ ప్రశ్నలు నా సమాధానాలకి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో వాటికి అయితే నేను ఈ వీడియోలో ఆన్సర్ చేసేస్తాను. సో వీడియోని ఓపికగా వినండి. మీకు ఇలాంటి వీడియోస్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో మీ జనరల్ లైఫ్లో ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయి, ఓకేనా. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే మన డైలీ లైఫ్లో యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మ్యాక్సిమం వినడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. మొత్తం వీడియోని వినడానికి అయితే ట్రై చేయండి. సో ఓకే, వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఒక చిన్నది, ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అయిపోండి. సో కొందరు లింక్ వర్క్ అవటం లేదంటున్నారు. సో వాళ్ళ కోసం కింద ఒక ఐడి అయితే మెన్షన్ చేశాను. సో ఐడికి మీరు రిక్వెస్ట్ పెట్టినట్టయితే అతనైతే మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేస్తాడు, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ మనల్ని వెంకట్ గారు అడుగుతున్నారు. సో వెంకట్ గారు, ప్లీజ్ హెల్ప్ మీ, నా ఫోన్ హ్యాక్ అవుతుంది కానీ నాకు తెలియటం లేదు. సో ఓకేనా. సో నీ ఫోన్ హ్యాక్ అయింది. సో ఇప్పుడు నీకేం చెప్తానంటే నీ ఫోన్ ఎట్లా హ్యాక్ అయింది, నువ్వు ఎలా రికవర్ చేసుకోవాలనేది చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ నీ ఫోన్ హ్యాక్ అయిందని నీకు తెలియటం లేదు. నీకు ఎందుకు తెలియదు అంటే, సో ఫస్ట్ నా ఫోన్ హ్యాక్ అయిందని నువ్వు ఎట్లా గుర్తుపట్టాలంటే, ఫస్ట్ మెయిన్ థింగ్, నువ్వు చెయ్యని కూడా దానంతట అదే ఆటోమేటిక్గా జరిగిపోతాయి, ఓకేనా. సో అప్లికేషన్స్ అనేవి మూవ్ అవ్వడం కానీ, లేకపోతే అప్లికేషన్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో నడవడం కానీ, అంటే నువ్వు క్లోజ్ చేస్తావు, వాట్సాప్ని క్లోజ్ చేసి రీసెంట్లోకి వెళ్ళి కూడా తీసేస్తావు, కానీ రీసెంట్లో మళ్ళీ నువ్వు ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ అనేది రన్ అవుతుంది. సో ఇలాంటి టైంలో నీ మొబైల్ అనేది హ్యాక్ అయిందని నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ఒకసారి జరిగితే, రెండుసార్లు జరిగితే మతిమరుపు అనుకుంటారు కావచ్చు, నేనే ఓపెన్ చేసిన అనుకోవచ్చు. సో పదే ఓపెన్ అయితే దాన్ని ఏమంటారంటే మొబైల్ అనేది ఖచ్చితంగా హ్యాక్ అయిందని ఫిక్స్ అయిపో, ఓకేనా. సో ఇప్పుడు మనం నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ఎలా హ్యాక్ అవుతుందో చెప్తా చూడు. సో ఎలా హ్యాక్ అవుతుంది అంటే ఏమీ లేదు. ఫస్ట్ మెయిన్ థింగ్, నిన్ను టార్గెట్ చేసిండ్రు, నీ మొబైల్ని టార్గెట్ చేసిండ్రు అంటే ఫస్ట్ ఆ అప్లికేషన్ అంటే పేలోడ్. సో ఓకే, పేలోడ్ అనేది ఏంటంటే లాస్ట్లో చెప్తాను మీకు. పేలోడ్ అంటే ఏం లేదు, ఒక యాప్, అది మెలిషియస్ ప్రోగ్రామ్. సో అది నీ మొబైల్లో ఇన్స్టాల్ అయితే నీ మొబైల్ అనేది రిమోట్లీ హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ఓకేనా. సో అది నీ ద్వారా, అంటే నీకు అది ఎలా చేరుతుంది అంటే ఫస్ట్ మెయిన్ థింగ్, గూగుల్ క్రోమ్ ఒక్కటే ఉంది మనకి, ఇంటర్నెట్లో గూగుల్ క్రోమ్ ఒక్కటే అవైలబుల్ ఉంది. సో వాట్సాప్లోనైతే మ్యాక్సిమం ఎవరు చెప్పుండ్రు, సో ఇది ఇన్స్టాల్ చేయాలి, అది ఇన్స్టాల్ అని చేయని ఎవరు చెప్పుండ్రు. కాకపోతే గూగుల్ క్రోమ్లోనే నువ్వు ఎప్పుడైతే పిచ్చి వెబ్సైట్లు, అన్వాంటెడ్ వెబ్సైట్లు ఓపెన్ చేస్తావో, సో అలాంటి టైంలో ఆ పేలోడ్ అనేది నీ మొబైల్లో అయితే ఇన్స్టాల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అది ఇన్స్టాల్ అయినట్టు నీకు కూడా తెలియదు, అదంతా బ్యాక్ టు బ్యాక్ ప్రాసెస్, ఓకేనా. ఇప్పుడు ఇలా జరిగింది. అండ్ మళ్ళీ పిచ్చి లింకులు కూడా అండ్ రీసెంట్గా వస్తున్నాయి కదా, సో మొబైల్స్ అని ఇవని. సో ఎవరు కూడా క్లిక్ చేయొద్దు. సో క్లిక్ చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది. సో ఎందుకంటే మామూలు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్, పేటిఎం డీటెయిల్స్, సో ఇలా ఉంటే అది చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అందుకే జాగ్రత్తగా మనం ఏదైనా యూస్ చేసేటప్పుడు జాగ్రత్తగా యూస్ చేయాలి. సో సొల్లంతా చెప్పినా కదా. ఇప్పుడు నీకు ఎట్లా రికవర్ కావాలి, ఇప్పుడు నీ ఫోన్ ఎలా రికవర్ కావాలి, సో చాలా సింపుల్. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరైనా. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరూ, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాను. సో మీరు ఎక్కడికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 2 minutesలో మీ ఫోన్ని రికవర్ చేసుకోవచ్చు. సో మీరు రీస్టార్ట్ కూడా కొట్టాల్సిన అవసరమే లేదు. మీరు మెయిన్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ మొబైల్లో పేలోడ్ ఉంటుంది. సో పేలోడ్ అంటే హ్యాకర్ యొక్క ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ అది. సో ఇప్పుడు మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయాలి. అది ఎక్కడ ఇన్స్టాల్ అయి ఉంటుంది అంటే మీకు కనిపించదు, మీకు ఎక్కడ కూడా హోమ్ స్క్రీన్లో కనిపించదు. మీరు ఎంత దాన్ని ఇట్లా దింపినా కానీ మీకు అది ఎక్కడ కూడా కనిపించదు. సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్లోకి వెళ్ళాలి, డౌట్ వచ్చిన అప్లికేషన్స్ అన్నీ తీసేయాలి, ఓకేనా. సో అన్ఇన్స్టాల్ కొట్టాలి. అవసరమైతే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటాం, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు జియోనే కదా, అన్లిమిటెడ్ నెట్గా చాలా నెట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసుకుంటాం. సో అలా డౌట్ వచ్చిన అన్నీ అన్ఇన్స్టాల్ చేయాలి. కాకపోతే గూగుల్కి సంబంధించిన అన్ఇన్స్టాల్ చేయదు. సో మరి అది ఎలా అంటే నాకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు అన్ఇన్స్టాల్ చేయంగా అది 4 స్టెప్ అని పడుతుంది, అన్ఇన్స్టాల్ అని పడుతుంది. సో అలాంటి 4 స్టెప్ చేయొద్దు, దాన్ని ఇడిచిపెట్టండి. అది జెన్యూన్ యాప్ అనే అర్థం, ఓకేనా. అది సిస్టానికి సంబంధించిన యాప్ కాబట్టి దాన్ని మనం అన్ఇన్స్టాల్ చేయాల్సిన అక్కర్లేదు, ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ నీది అయిపోతుంది. సో ఇక్కడనే నీకు 90% నీ రికవర్ అయితే, ఫోన్ అయితే రికవర్ అవుతుంది 90%. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ క్రోమ్లో కానీ, లేకపోతే నువ్వు ఏ బ్రౌజర్ వాడితే ఆ బ్రౌజర్, ఎన్ని బ్రౌజర్లు ఉంటే అన్ని బ్రౌజర్లు ఓపెన్ చేసేసి హిస్టరీలోకి వెళ్ళండి. హిస్టరీలోకి వెళ్ళినట్టయితే అక్కడ మీకు అన్ని టికప్ చేస్తాయి. అన్ని టికప్ అంటే ఏంటి, క్లియర్ హిస్టరీ అండ్ ఇంకా కుకీస్, క్యాచీ, మొత్తం అన్ని క్లియర్ చేసినట్టయితే మీ ఫోన్ అనేది 100% రికవర్ అయితే అవుతుంది. సో 100% కాకుండా 99% అయితే రికవర్ అవుతుంది. సో ఓకేనా. సో అలా చేసుకో వెంకట్ గారు. అండ్ ఇంకా చాలామంది ఎవరైతే హ్యాక్ అయిందని మీకు డౌట్ వస్తుందో డెఫినెట్లీ మీరు ఆ పని చేయండి. అండ్ మీకు సిమ్టమ్స్ చెప్పన్నా కొన్ని. సో నా ఫోన్ హ్యాక్ అయిందని తెలియడానికి కొన్ని సిమ్టమ్స్ చెప్పన్నా. ఫస్ట్ మెయిన్ థింగ్, మీకు తెలియకుండా అవే కదలికలు జరుగుతూ ఉంటాయి, ఓకేనా. మీకు తెలియకుండా మీ గ్యాలరీలో ఫొటోస్ అనేటివి కొన్ని కొత్త ఫొటోస్ వస్తాయి, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ రన్ అవుతాయి. సో ఇలాంటివి అన్నీ మీరు చెయ్యని అన్నీ అవి జరుగుతూ ఉంటాయి, ఓకేనా. సో ఇలాంటిదే.
సో ఓకేనా వెంకట్ గారు, నీకైతే అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఓకేనా. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలుగు టెక్ విత్ బన్నీ గారు అడుగుతున్నారు. #Q2 నాని బ్రో, నా ఫేస్బుక్ ఏసీ నా జీమెయిల్ మీద ఉంది బ్రో, నేను ఆ జీమెయిల్ని డిలీట్ చేశా, ఇప్పుడు నా ఫేస్బుక్ అకౌంట్ ఉంటుందా పోతుంది. సో ఏంటంటే ఈ బ్రో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అతని జీమెయిల్ ఉందట, అతని జీమెయిల్ ఫేస్బుక్కి లింక్ అయి ఉందట, మరి ఆ జీమెయిల్ డిలీట్ చేస్తే ఆ ఫేస్బుక్ ఉండదా అని అడుగుతున్నాడు. బ్రో యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్లు అయితే మనం వద్దు, కాకపోతే ఇది యూస్ఫుల్ అవుతుందని నేను అందరికీ చేస్తున్నాను, ఎందుకంటే మనం సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి. సో బేసికల్లీ ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, మీ ఫేస్బుక్ అకౌంట్ ఇంపార్టెంట్, బట్ మీ ఈమెయిల్ అనేది డిలీట్ చేయాలి, కాకపోతే 2 లింక్ అప్ అయ్యి ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే కొత్త ఈమెయిల్ క్రియేట్ చేయాలి. కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసి ఫేస్బుక్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని నీ న్యూ ఈమెయిల్కి లింకప్ చేసుకోవాలి. లింకప్ చేసుకున్న తర్వాత అప్పుడు పాత ఈమెయిల్ డిలీట్ చేసే ప్రాబ్లమే ఉండదు. ఓకేనా. అండ్ మన ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, బిగినర్ హబ్ అడుగుతున్నారు. సో అన్న, గూగుల్ డాక్స్ అంటే ఏంటి అన్న, వాటి నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పీపుల్ ఎలా తీసుకోవటం, గూగుల్ డాక్స్ అనేవి అసలు పార్ట్ ఆఫ్ ఫుట్ ప్రింటింగేనా? యా బ్రో, డెఫినెట్లీ ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగేసావు. సో దీనికోసం ఒక 10 నిమిషాలు సొల్లు ఉంటుంది. సో వినిగా, సొల్లు కాదు, సో నీ గురించే చెప్తున్నాను. సో అందరూ వినండి. గూగుల్ డాక్స్ మ్యాక్సిమం సందేహాలన్నీ ఇక్కడనే క్లియర్ అయిపోతాయి. ఓకేనా. అండ్ కొన్ని గూగుల్ డాక్స్ కూడా చెప్తాను. సో ఫస్ట్ బేసిక్ థింగ్ బ్రో, గూగుల్ డాక్స్ అంటే ఏంటి? సో గూగుల్ డాక్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్ సర్చ్ ఆపరేటర్స్ టు ఫైండ్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు గూగుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే అది ఇండెక్స్ అవుతుంది. ఓకేనా, స్క్రీన్ మీద ఇండెక్స్ అవుతుంది మామూలుగా క్యాజువల్గా సెర్చ్ చేస్తే. కాకపోతే ఈ గూగుల్ డాక్స్ యూజ్ చేసి మీరు సెర్చ్ చేసిల్లనుకో అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. అంటే ఏదైతే ఇండెక్స్లో కనిపించకూడదు, కొంచెం ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి, సో అలాంటిది కూడా కనిపిస్తుంది. ఎందుకు గూగుల్ డాక్స్ అనేటివి వాడతారు. అండ్ ఇంకా చెప్తాను, దీని డీప్లోకి వెళ్దాం గూగుల్ డాక్స్ గురించి. సో గూగుల్ డాక్స్ని ఏమంటారంటే గూగుల్ హ్యాకింగ్ అని కూడా అంటారు. సో ఓకేనా, గూగుల్ హ్యాకింగ్ అని కూడా అంటారు గూగుల్ డాక్స్ని. ఓకేనా. అండ్ ఇది ఇల్లీగలా అండ్ లీగలా అని అనుకుంటే, గూగుల్ డాక్స్ అనేటివి డెఫినెట్లీ అది లీగలే. గూగుల్ డార్కింగ్ అనేది లీగలే, బికాస్ అది 2002లో కనిపెట్టారు. సో అతని పేరు ఏం పేరు ఉంది, బట్ అది నోరు తిరగడం లేదు ఆయన పేరు. సో ఓకేనా, అతను 2002లో దీన్ని అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇది గూగుల్ డార్కింగ్ అనేది లీగలే. బట్ ఎప్పుడైతే నువ్వు సైబర్ టెర్రరిజం చేస్తావో, సైబర్ టెర్రరిజం అంటే ఇల్లీగల్ చేస్తావో, ఈ గూగుల్ డాక్స్ని మనం మంచి పద్ధతిలో వాడుకుంటే మంచిదే, గూగుల్ ఏమనదు. ఓకేనా. కాకపోతే మంచి పద్ధతి అంటే మళ్ళీ అదేంటిదని మీకు డౌట్ రావచ్చు, చెప్తా దానికి కూడా ఎగ్జాంపుల్ తీసుకొని. కాకపోతే నువ్వు ఎప్పుడైతే సైబర్ టెర్రరిజం చేద్దామని చూసినావో, అంటే ఒక వెబ్సైట్ని డేటాబేస్ పాస్వర్డ్స్ తెలుసుకోవడానికి కానీ, లేకపోతే హ్యాకింగ్ చేయడం కానీ, ఒకవేళ లేకపోతే యూజర్ ఐడీస్ ఉన్న పాస్వర్డ్స్ ఇలాంటివి తెలుసుకోవడం చేసినప్పుడు అది ఇల్లీగల్ కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇవే బేసికల్గా గూగుల్ డాక్స్ అంటే. సో ఓకేనా, ఇది ఫుట్ ప్రింటింగ్ ఏనా అంటే, యా డెఫినెట్లీ ఫుట్ ప్రింటింగ్ అవుతుంది కదా. ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానైజ్ అంటే ఏంటి, మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగే కదా. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, అంటే మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్గా రీసెర్చ్ చేయొచ్చు గూగుల్ డాక్స్ తోటి. సో ఈ గూగుల్ డాక్స్ పెద్ద కోర్స్ బ్రో ఇది. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సింది తప్పదు, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో గూగుల్ డాక్స్ మీద డెఫినెట్లీ ఒక సిరీస్ చేయాలి, ఒక మినిమం 30 వీడియోస్ అన్న చేయాలి. సో ఓకే, చూద్దాం ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత. దీనికే మనకు గతి లేదు, ఇదే చాలా స్లోగా వెళ్తున్నాం, ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. అండ్ ఇంకా సో మనం గూగుల్ డాక్ తోటి మనం ఫైండ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటంటో తెలుసా, చాలా ఉన్నాయి, కాకపోతే కొంచెం నీకు చెప్తాను. యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ తెలుసుకోవచ్చు. అడ్మిన్ లాగిన్ ప్యానెల్ ఉంటుంది కదా, సో అడ్మిన్ లాగిన్ పేజెస్ వెబ్సైట్స్, సో అవి తెలుసుకోవచ్చు. సెన్సిటివ్ డాక్యుమెంట్స్ తెలుసుకోవచ్చు. ఈమెయిల్ లిస్ట్స్, ఈమెయిల్కి సంబంధించిన అన్ని లిస్ట్స్ తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ అండ్ మిలిటరీ డేటాబేస్ అంటున్నా డాటా తెలుసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఈవెన్ మనం. అండ్ వర్నబుల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో అవిట్లను కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్సెట్రా చాలా తెలుసుకోవచ్చు గూగుల్ డాక్స్ తోటి. సో చాలా అంటే చాలా తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను నీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని ట్రై చేసి చూడు ఒకసారి. ఓకేనా. సో గూగుల్ డాకింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు ఇది, కాకపోతే ఇది మనం జస్ట్ బేసిక్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేటి చాలా చిన్నవి. ఓకేనా. సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డార్క్ ఏంటంటే ఇది బేసిక్ డార్క్, చిన్న డార్క్. ఇప్పుడు ఏబీసీలలో ఏ ఎట్లనో 1 2 3లలో 1 ఎట్లనో ఇది అట్లా అనుకో. ఓకేనా. ఇన్ యూఆర్ఎల్ కోలన్ అంటే కింద సుక్క పైన సుక్క ఉంటుంది చూడండి. సో అదే ఇన్ యూఆర్ఎల్ కోలన్ అని సెర్చ్ చేసి
పక్కన నీకు ఏదైతే కీవర్డ్ కావాలనుకుంటున్నావో ఆ కీవర్డ్ ఎంటర్ చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ InURL స్క్రిప్ట్ కిడ్డీ అని సెర్చ్ చేసింది అనుకో. సో ఇప్పుడు వెబ్సైట్లు వస్తాయి కొన్ని, ఆ వెబ్సైట్లు అన్నిట్లలో కూడా URL లింకులో స్క్రిప్ట్ కిడ్డీ అనే ఉంటాయి. సో మీకు వేరేది ఏమీ రాదు. మీకు ఇలాంటప్పుడు URLలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు InURL అనేది మీరు వాడతారు, డార్క్ అనేది. ఓకేనా. సో ఇంకొకటి ఇన్ టైటిల్ అని అంటే ఏమీ లేదు. సో ఇది కూడా అంతే. సో మీరు ఇప్పుడు వెబ్సైట్లో వాట్ ఈజ్ హ్యాకింగ్ అని సెర్చ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ సైట్స్ వస్తాయి. సో అక్కడ మీకు టైటిల్స్ అనేవి వస్తాయి కదా. సో కొన్ని సందర్భాలలో మీకు అనవసరమైనవి వస్తాయి. ఓకేనా. అనవసరమైన అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకదు. మీరు ఒకటి సెర్చ్ చేస్తే ఇంకోటి వస్తుంది, మీరు ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తే ఇంకో కీవర్డ్ వస్తుంది అన్నప్పుడు ఇన్ టైటిల్ కోలన్ అని సెర్చ్ చేస్తారు. ఇన్ టైటిల్ కోలన్ అనే డార్క్ యూజ్ చేసి పక్కన మీకు ఏ కీవర్డ్ కావాలనో ఆ కీవర్డ్ అయితే మీరు ఎంటర్ చేస్తారు. ఓకేనా. ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు మీకు కావాల్సినదే మాత్రమే వస్తుంది, వేరేది ఏవి రాదు. సో ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, కొంచెం క్రేజీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ లింక్ కాదు, అట్టిదే లింక్ LINK కోలన్ కింద సుక్క పైన సుక్క. సో ఓకేనా. ఇది కీప్యాడ్లో ఉంటుంది, ఇది కోలనే అనుకుంటాను, నాకు తెలిసి కోలనే. సో ఓకే, లింక్ కోలన్ అని సెర్చ్ చేసి స్పేస్ ఇవ్వు. ఓకేనా. ఫస్ట్ నేను ఇక్కడ టైప్ చేస్తే చూడండి, స్క్రీన్ మీద ఉంటుంది. సో ఈ విధంగా అన్ని సెర్చ్ చేసుకోండి. ఓకే. ఇన్ లింక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కీవర్డ్కి సంబంధించిన లింక్స్ వస్తాయి అన్నమాట. InURL వేరు, ఇది వేరు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళి చూడు, ఇన్ లింక్ కోలన్ అని సెర్చ్ చేసి స్పేస్ ఇవ్వు. స్పేస్ ఇచ్చి స్క్రిప్ట్ కిడ్డీ ఛానల్ అని కొట్టు, యూట్యూబ్ ఛానల్ అని కొట్టు, మనకు సంబంధించిన లింక్ ఫస్టే వస్తుంది. అండ్ ఇంకా స్క్రిప్ట్ కిడ్డీ మీద ఏమేమి ఛానల్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇది బ్రో ఓవరాల్గా గూగుల్ డాక్స్ అంటే. అండ్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ మనం లాక్కోవచ్చు. సో నీకు ఎంతో కొంత అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఓకేనా. అర్థమైతే కింద కామెంట్ చేయండి, అర్థమైందో కాలేదో. సో ఓకే, గ్రేట్ బ్రో. అండ్ నేర్చుకో గూగుల్ డాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యాకింగ్లో. సో చాలా గూగుల్ డాక్స్ ఉన్నాయి, దీని గురించి డెఫినెట్లీ నేను ఫ్యూచర్లో కోర్స్ అనేది స్టార్ట్ చేస్తా. ఓకేనా. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిఖిల్ నాని గారు అడుగుతున్నారు, సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ కావాలంటే విచ్ సర్టిఫికేట్స్ ఆర్ నీడెడ్ అండ్ శాలరీ ఎంత? సో శాలరీ ఎంత, విచ్ సర్టిఫికేట్స్ నీడెడ్ అంటే డెఫినెట్లీ చెప్తాను. సో దీని గురించి ఒక వీడియో చేశాను డెడికేటెడ్గా. సో ఏంటి మనం ఎలా అవుతామని సో చూడండి ఒకసారి. కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను. సో బేసికల్గా పర్టికులర్గా ఈ డౌట్ చాలామంది అడిగారు కాబట్టి పికప్ చేసిన నేను. అండ్ ఇంతకుముందు గూగుల్ డాక్స్ కూడా చాలామంది అడిగాడు. సో మీ డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సో నిఖిల్ నాన్నగారు అడుగుతున్న డౌట్లోకి వచ్చినట్టయితే బ్రో, గూగుల్ జాబ్స్ కావాలంటే ఫస్ట్ నీకు మెయిన్ థింగ్ ఏంటి, నువ్వు సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కదా, సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కావాలంటే నీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అంతే కదా. సో సర్టిఫికేట్స్ అంటే అది డిపెండ్ అపాన్ కంపెనీ అనమాట, కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చిన్న కంపెనీస్ ఉంటాయి, చిన్న కంపెనీస్ దగ్గరికి ఎవడు పోడు. ఓకేనా. సో మామూలుగా చిన్న నేర్చుకున్నాడు అండ్ ఎవరిని అంత రాదు చూడండి, అండ్ సర్టిఫికేట్స్ కూడా ఉండవు చూడండి. సో అలాంటి వాళ్ళని పెట్టుకుంటారనమాట చిన్న కంపెనీస్. అంటే ఇది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఏంటంటే ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాదు, ఇది దేనిది కాదు కదా. సో అందుకే కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ బేసికల్గా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు కొన్ని సర్టిఫికేట్స్ అయితే కావాలి. సో ఆ సర్టిఫికేట్స్ ఏంటనేది చెప్తాను వినండి. సో ఫస్ట్ శాలరీ కూడా అడిగినావు కదా. సో ఫస్ట్ సర్టిఫికేట్ చెప్తాను నేను. సర్టిఫికేట్స్ అంటే ఫస్ట్ నీకు CEH సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. సో మనం ఏదైతే ఇప్పుడు కోర్స్ నడుస్తుందో ఇదే కోర్స్ అనమాట. ఈ కోర్సు సంబంధించిన సర్టిఫికేట్ నువ్వు తీసుకోవాలి. అండ్ గాయస్ మీరు వింటున్నారు కదా. సో మీరు విన్న తర్వాత మేబీ నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం మనం కూడా సర్టిఫికేట్స్ తీసుకునేటట్టు, అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ కూడా తీసుకోవడానికి ఒక సైట్ ఉంది అని అంటున్నారు. బట్ దాని గురించి ఇంకా రీసెర్చ్ చేసి మనమైతే అందరం కూడా సర్టిఫికేట్ని అయితే గెయిన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా. సో ఓకే, సర్టిఫికేట్ నీకు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్కి సంబంధించిన 2 సర్టిఫికేట్స్ కావాలి బ్రో. ఒకటేమో బేసిక్ ఉంటుంది. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ కోర్స్ అంటే ఏంటి, మనకి ఒకటి బేసిక్ ఉంటుంది, ఒకటి అడ్వాన్స్ ఉంటుంది కదా. సో ఆ రెండింటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కావాలి. అండ్ నెట్వర్కింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ కావాలి. అండ్ ఇంకా ఏమున్నాయి, సో బ్యాచిలర్ డిగ్రీ ఖచ్చితంగా. సో బేసిక్ బ్రో ఇవి బేసిక్. మళ్ళీ వాళ్ళ ఏం అడుగుతారో మనకు తెలియదు. సో ఇవైతే బేసిక్ నీకు మస్ట్గా ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఓకే, మీరు ఇవన్నీ వింటున్నారు కదా. సో ఈ కోర్సెస్ అన్నీ ఇప్పుడు మనం చేస్తున్నాం కదా. సో ఇవన్నీ బేసిక్ బ్రో. ఇప్పుడు మనం ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో ఈ కోర్స్ అంతా ఇప్పుడు బేసిక్. దీని తర్వాత నేను ఏదైతే స్టార్ట్ చేస్తానో సో మేబీ అది అడ్వాన్స్ స్టార్ట్ చేస్తా లేకపోతే లేదు, అది వేరే విషయం. సో ఇదైతే బేసిక్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. అండ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్రో బ్యాంక్ డీటెయిల్స్ అని కాల్ చేస్తున్నారు, సురేష్ గారు అడుగుతున్నారు. బ్యాంక్ డీటెయిల్స్ అని కాల్ చేస్తున్నారు వాళ్ళని ట్రేస్ చేయగలమా, ప్లీజ్ రిప్లై బ్రో.
సో నేను అక్కడనే రిప్లై ఇచ్చిన, మళ్ళీ అందరికీ అర్థం కావాలని రిప్లై ఇస్తున్నా. బికాజ్ ఎందుకంటే ఫ్రాడ్ కాల్స్ అనేవి ఈ మధ్యలో చాలా పెరిగిపోయాయి కాబట్టి చెప్తున్నా. సో డెఫినెట్గా మనం వాళ్ళని అస్సలే ఫైండ్ అవుట్ చేయలేం, ఫస్ట్ మెయిన్ థింగ్. ఓకేనా, వాళ్ళని అస్సలే ట్రేస్ చేయలేం. సో ఓకే, ఎందుకంటే ఒక ఫేక్ ఐడి నుంచి మనకి కాల్ వచ్చిందంటే వాడు ఎవడు కూడా అంత సులువుగా అంత ఏం వెనక ముందు ఆలోచించకుండానైతే కాల్ చేసి నీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడిగి అంత తెలివిగా మాట్లాడి అంతే ఉండదు. ఓకేనా, సో అదేంటంటే ఫేక్ కాల్ని అనుకోవడం చాలా కష్టం బ్రో. ఇది ఇక అంతే, నేనేం చెప్పలేను దీనికి. సో అండ్ నేను కూడా నీకు ఏం చెప్పాలని రీసెర్చ్ చేసినా కానీ నాకు కూడా దొరకలేదు. సో ఎందుకంటే ఏం చేస్తాను చెప్పండి, మనం ఎలా ట్రేస్ చేస్తాం? సో ఫేక్ కాల్ అంటే వాడు ఎక్కడెక్కడ నెంబర్లకి వెళ్ళి చేస్తుండో ఏం చేస్తుండో, సో వేరే వాళ్ళ ఆధార్ దొరికింది అనుకోండి, సో అట్లా కూడా వాళ్ళు ఫేక్ నెంబర్ అయితే క్రియేట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా క్రేజీగా ఉంది. సో ఇది రిలేటెడ్ ఉంది రెండు. సో విక్టర్ ఎస్ గారు అడుగుతున్నారు, సార్ ఫేక్ నెంబర్స్తో కాల్ చేస్తే ప్రాబ్లం అవుతుందా, పోలీసులు అరెస్ట్ చేస్తారా? సో ఓకే, డెఫినెట్లీ అరెస్ట్ చెయ్యరు బ్రో. ఓకేనా, సో దానికి దీనికి క్వైట్ ఆపోజిట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫేక్ నెంబర్స్ నుంచి, సో సురేష్ గారు ఏం అడిగారంటే ఫేక్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ట్రేస్ చేయగలమా? సో ఇదేంటంటే పోలీస్ వాళ్ళు ఫేక్ నెంబర్స్ని ట్రాస్ చేయగలరా? డెఫినెట్లీ ఫేక్ నెంబర్స్ అనేటి వాళ్ళు ఫేక్ నెంబర్స్ని ట్రాస్ చేయలేరు. ఓకేనా, మెయిన్ థింగ్ ఫస్ట్ నీకు నీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు నీకు ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. సో విక్టర్ ఎస్ గారు, మీరు ఎందులోకి వెళ్ళి చేస్తారు? మీరు ఫేక్ కాల్ ఎందులోకి వెళ్ళి చేస్తారు? సో ఏదో ఒక అప్లికేషన్ యూజ్ చేస్తారు కదా. సో డెఫినెట్లీ ఇట్స్ గుడ్, చేస్తారు. కాకపోతే అక్కడ ఒక చిన్న సెటప్ అయితే ఉంటుంది. సో చిన్న సెటప్ అంటే ఏమీ లేదు, కానీ మీరు ఏ అప్లికేషన్ యూజ్ చేసినా లేకపోతే ఏ వెబ్సైట్ యూజ్ చేసినా సరే, ఒక ఫేక్ నెంబర్ కోసం మీరు వెతుకుతున్నారంటే ఫేక్ నెంబర్ జనరేటర్ అనుకోండి, ఓవరాల్గా ఏ సైట్ అయినా మంచిదే. సో మీకు అట్లాంటప్పుడు అది మీ నెంబర్ని కన్ఫర్మేషన్ చేయమని అడిగింది అనుకో, మీ జెన్యూన్ నెంబర్, మీ ఒరిజినల్ నెంబర్ని కన్ఫర్మేషన్ చేయమని అడిగింది అనుకో, సో అప్పుడు ట్రేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి బ్రో. సో ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ సైట్లలో ఒకవేళ అడిగింది అనుకోండి మీ నెంబర్నే తిప్పి మార్చేస్తుంది అనమాట. అంటే ఓవరాల్గా సర్వీసెస్ అన్నీ మీ నెంబర్ పైన రన్ అవుతాయి, చూడడానికి ఆ నెంబర్ అనేది వేరే ఉంటుంది. సో దీన్ని ట్రేస్ చేయగలం మనం ఈజీగా. అందుకే అట్లాంటి కన్ఫర్మేషన్ అడగని సైట్లలోకి వెళ్ళి మీరు చేయాలి. సో మీరు చేసే కంటే ముందు మళ్ళీ మీ ఐపీ ఉంటుంది కాబట్టి మీ ఐపీని మాస్క్ చేసినట్టయితే డెఫినెట్గా మిమ్మల్ని ఎవరు దొరకబట్టరు. సో దీనికి చాలా యాప్స్ ఉన్నాయి, టెక్స్ట్ మీ అనేవి ఏమేమో చాలా ఉన్నాయి. అండ్ రీసెంట్గా నేను కూడా ట్రై చేశాను, యాప్ పేరు నాకు అంత ఐడియా లేదు. ఫేక్ అది ఓవరాల్గా, మనం మన నెంబర్తో రిజిస్టర్ కావాల్సిన అవసరం ఉండదు, ఏముండదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారంటే కోడ్ర ప్రవీణ్ గారు అడుగుతున్నారు. సో బ్రో పేలోడ్ గురించి ఫుల్గా చెప్పు బ్రో. ఓకే, ఇప్పుడు చెప్తా ఫుల్గా. పేలోడ్ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. సో ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం, పేలోడ్ అనేది నీ మొబైల్లో ఇన్స్టాల్ అయితేనే హ్యాక్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో అదే ప్రిన్సిపల్ మీద ఈ పేలోడ్ అనేది వర్క్ అవుతుంది. సో పేలోడ్ అంటే ఏం లేదు బ్రో, నీ అసిస్టెంట్ అనమాట. జస్ట్ మన జనరల్ లైఫ్లో చెప్తున్నాను. సో నువ్వు ఒక పని మనిషిని పెట్టుకున్నావు. సో ఆ పని మనిషికి నువ్వు ఏది చెప్తే అది వినాలి. ఓకేనా. సో నువ్వు బోలు దమ్మంటే బోలు దమ్మాలి, ఇల్లుడు వాళ్ళు ఏది చేయమంటే అది చేయాలి. ఓకేనా. సో ఎట్ ద సేమ్ టైం ఈ పేలోడ్ అనేది ఏంటంటే హ్యాకర్ యొక్క పని మనిషి లాంటిది. అంటే పని మనిషి అంటే జనరల్ లైఫ్లో పని మనిషి కాదు, ఇదొక మెలిషియస్ కోడ్ అనమాట, మెలిషియస్ సాఫ్ట్వేర్. ఇదొక అప్లికేషన్ అనుకోండి, లేకపోతే సాఫ్ట్వేర్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ ఇది ఒక మెలిషియస్ కోడ్ అనమాట. ఇది అంటే ఒక రిమోట్ యాక్సెస్ కంట్రోల్ అనమాట ఇది. సో ఏంటంటే పేలోడ్ అనేది హ్యాకర్ డెవలప్ చేస్తాడు దాన్ని. సో పైథాన్ తోటో లేకపోతే ఇతర స్క్రిప్ట్ లాంగ్వేజెస్ తోటో డెవలప్ చేసి, సి లాంగ్వేజ్ తోటో డెవలప్ చేసి దాన్ని మీ మొబైల్లో ఇంజెక్ట్ చేయాలి ఫస్ట్. సో ఓకేనా. ఇంజెక్ట్ చేయడానికి అతనికి చాలా వేస్ ఉన్నాయి. సో సోషల్ ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్ వే. అండ్ లేకపోతే మీ క్రోమే ఉంది. సో క్రోమ్లో బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. ఓకేనా. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ పేలోడ్ అనేది ఏమవుతుందంటే మీ మొబైల్ లొకేషన్లోకి వెళ్ళిపోతుంది. మీ మొబైల్ లొకేషన్ అంటే మీ యొక్క మొబైల్ స్టోరేజ్ పాత్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయ్యి ఇప్పుడు దాని పని చేస్తారు. అక్కడ మీ మొబైల్లో ఇల్లు ఉడుస్తుంది, మీ మొబైల్లోనే బోల్దవుతుంది. సో ఏమీ లేదు, అక్కడ హ్యాకర్ ఏం చేస్తే ఇక్కడ మీ మొబైల్లో అది జరిగిపోతుంది. సో ఏం చేస్తాడంటే అది ఏంటంటే ఓవరాల్గా అక్కడ ఏం కమెంట్స్ ఇస్తే ఇక్కడ ఆ కమెంట్స్ జరగడానికి ఆ యొక్క పేలోడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇదే పేలోడ్ అంటే ఇదే ఏదో కాదు. సో ఒక పని మనిషి లాంటిది అనుకో. సో ఈ పేలోడ్ ఎలా క్రియేట్ చేయాలంటే సో డెఫినెట్లీ మన మొబైల్లో కూడా పేలోడ్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ సో ఫ్రెండ్స్ ఇది వీడియో. అండ్ ఓకే, ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను మళ్ళీ సెక్షన్లో నేనైతే కామెంట్స్ పికప్ చేస్తాను. సో ఓకేనా.
అండ్ అందరు కూడా అన్ని క్వశ్చన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా అర్థమైనాయి అని నేను అనుకుంటున్నాను. సో ఓకేనా, ఇంకా ఎవరికైతే ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ క్వశ్చన్ చేయండి, మళ్ళీ ఒకవేళ పికప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, సో ఎవరైతే మళ్ళీ చెప్తున్నానో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి అయితే జాయిన్ అయిపోండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. సో ఒక లైక్ చేయండి అబ్బా, 100 మంది చూస్తున్నారు, 100 మందిలో 5 లైకులు వస్తాయి. సో లైక్ చేయండి జరంతా. సో లైక్ చేస్తే కొంచెం వీడియో అన్న బూస్ట్ అవుతుంది. సో ఓకేనా, లైక్ అయితే పక్కా చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శివ్. మరొకటితో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.